డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చెప్తాను. హాయ్ అండి, ఇవాళ నేను డిఫరెంట్ టైప్ లడ్డు చేస్తున్నాను. వేరుశనగ పలుకులు వేయిస్తున్నాను. వేరుశనగ పలుకులు, పచ్చి ఖర్జూరం తెలుసు కదా, మనం తాంబూలాల్లో దాంట్లో కూడా వాడుతూ ఉంటాము. అదే పూజలకి దానికి వాడుతూ ఉంటాం. పచ్చి ఖర్జూరం చూపిస్తాను ఒకసారి. ఖర్జూరం, పల్లీలు, జీడిపప్పు, మొరాలు దొరుకుతాయి చూడండి. జీడిపప్పు మొరాలు, ఇవి 3 వేసి లడ్డు చేస్తున్నాను. नो शुगर, नो जैगरी. आज मैं एक डिफरेंट टाइप का लड्डू बनाने जा रही हूँ. ये ग्राउंड नट्स जो है, ग्राउंड नट्स, इसको धीमे आंच पे भूनना है. ये और ये डेट्स पता है, खजूर, इस खजूर और ये काजू को बारीक कर लिए. ऐसा मिलता है मार्केट में, मसाले के लिए यूज होता है काजू. वो तीनों मिलाकर पहले खजूर को उसमें से बीज निकाल लेंगे. बीज निकाला हुआ खजूर, उसको मिक्सी में గ్రైండ్ कर लिए. గింజలు తీసేసిన ఖర్జూరాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం. వేరుశనగ పలుకులు పెద్ద నిప్పు పని ఏం లేదు, కానీ వేరుశనగ పలుకులు వేయించుకోవాలి. పచ్చి బాగుండవు కదా, వేరుశనగ పలుకులు వేయించుకుని లడ్డు చేసుకున్నాం. कच्चा अच्छा नहीं रहता ना, इसलिए फली को भून लेंगे धीमी आंच पे. अच्छी तरह से धीमी आंच पे भून लेंगे. खजूर पता है ना, खजूर में बहुत आयरन होता है, और उसमें आयरन होता है, इसलिए लेडीज़ को बहुत अच्छा है, बच्चों के लिए भी बहुत अच्छा है. ఖర్జూరంలో ఐరన్ బాగా ఉంటుంది, అందుకని లేడీస్కి పిల్లలకి కూడా ఎంతో మంచిది. ఇది కూడా పల్లి కూడా చాలా మంచిది. ये भी तो मूंगफली भी इतना ही अच्छा है ना, इसलिए ये तीनों मिलाकर मैं लड्डू बनाने जा रही हूँ. इसमें हम ना गुड़ ना शक्कर दोनों भी यूज नहीं करेंगे, ना हनी भी यूज नहीं करेंगे. ये अच्छे से भून लेंगे. ఇప్పుడు బూరెల ముక్కుడు పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని, వేయించిన పల్లీలకి పొట్టు తీసేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత బూల్ముగుడులో నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. బూరెల నెయ్యి వేసి ఇలా కరుగుతూ ఉంటుంది. కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే, ఇది గింజలు తీసి మిక్సీ చేసిన ఖర్జూరం, कढ़ाई रखे, उसमें घी डाल दिए. घी गलने के बाद में ये खजूर है, उसका बीज निकाल कर इसको मिक्सी में कर लिए. उसको एक घी में डाल देंगे. ఒకసారి చెక్ చేసేసుకుంటాం, పొరపాటు గింజ ఏమైనా ఉండిపోయిందేమో అని. एक बार चेक कर लेंगे, गलती से कहीं बीज तो नहीं है. కడిగేసుకో. ఇప్పుడు घी में इसको थोड़ी तल लेंगे.
इसमें ये काजू का चूरा, క్యాష్యూ పౌడరు, క్యాష్యూ మురాలు వేస్తున్నాం. ताकि ये भी भुन जाए. కొంచెం ఉంటే ఇవి వేగిపోతే బాగుంటుంది కదా టేస్ట్. ఇలా వేగిపోతాయి, మరి డైరెక్ట్గా అయితే మాడిపోతాయి. అందుకు వేడికే వేగిపోయాయి. దీంట్లోనూ ఇగో వేయించి తొక్కలు తీసుకున్న फली ग्राउंड नट्स, इसको भून के छिलका निकाल दिए, वो वाला ग्राउंड नट्स. इसको डाल देंगे. గ్యాస్ బంద్ कर लेंगे. గ్యాస్ ఆపేద్దాము. ఇలా బాగా తిప్పేసుకుని చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందాం. ठंडा होने के बाद में इससे इसका लड्डू बना लेंगे. हो जाएगा लड्डू. और स्वीट भी सफिशिएंट है, क्योंकि खजूर बहुत मीठा होता है ना, ज़्यादा मीठा नहीं खाना चाहिए ना, इसलिए अगर आपको ज़्यादा मीठा खाना है तो थोड़ा सा गुड़ डाल सकते हैं. ऐसे भूनते समय गुड़ को पीस के डाल लेंगे तो लड्डू हो जाएगा. अलग से पाक आने की ज़रूरत नहीं, उसी में आ जाएगा वो गरम में. మీకు ఇలాగే లడ్డు వచ్చేస్తుంది. మీకు స్వీట్ చాలలేదు అనిపిస్తే బెల్లాన్ని గుండ చేసేసి ఇలా వేగుతున్నప్పుడే వేసింది. దాంతో ఏంటంటే బాగా వేగిపోతుంది కదా, పాకం వచ్చేస్తుంది. పాకం వచ్చేసి లడ్డు బాగా అవుతుంది. ఇంకా పాకం వచ్చేదాకా అలా వేసి సిమ్ములో పెట్టి వేయించేసారనుకోండి బెల్లాన్ని బాగా కరిగిపోతుంది, మీకు లడ్డు అయిపోతుంది. ఇదే అయిపోతుంది. చూసారా, చూస్తే తెలుస్తుంది కదా లడ్డూకి కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు ఈజీగా లడ్డు అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాత లడ్డు చేద్దాం. వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిద్దాం. వేగిపోయిన దాన్ని చల్లారాక ఒక్కసారి మిక్సీ చేసుకుని ఉండలు చేసుకోవాలి. నేను మిక్సీ వేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదా, ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలాగే రావాలి. ఎక్కువ మరి మెత్తగా అయిపోకూడదు. ఇలాగ అయిపోయింది చూడండి, చాలా ఈజీగా లడ్డు అయిపోతుంది. ఏం వేయలేదు దీంట్లోనూ. ఇలా లడ్డు వస్తుంది. ఇది చాలా హెల్దీ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్ అంటే ఎక్కువ డేట్స్, వేరుశనగ పలుకులు, జీడిపప్పు. మేము అస్సలు షుగర్ యాడ్ చేయలేదు. షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఏమీ యాడ్ చేయలేదు. మీరు కూడా ये मूंगफली, डेट्स, खजूर और काजू से बना हुआ लड्डू है. इसमें शुगर या गुड़ बिल्कुल ऐड नहीं किए हैं. देखिए, पूरा देखिए, आप बनाइए और टेस्ट बताइए कैसा है, रिव्यू दीजिए. आप बना के रिव्यू दीजिए. थैंक यू देखने के लिए. మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇందులో ఎక్స్ట్రా షుగర్ అవి యాడ్ చేయలేదు. చాలా మంచిది హెల్త్కి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.